హాయ్ గైస్, దిస్ ఈజ్ లోకి కోరా హీరో. మనం వచ్చేసి అయితే మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఏం లేదు, నిన్న నా బైక్ అయితే వాటర్ సర్వీస్ చేశాను. ఆ వాటర్ సర్వీస్ చేసినందుకైతే హెడ్ లైట్ అయితే పోయింది. హెడ్ లైట్ ఎందుకు వర్క్ కావడం లేదో చెక్ చేద్దాము. ఇప్పుడైతే మనం ఆల్రెడీ నిద్ర అయితే లేచేసాము, నిద్ర రాలేదు. అందుకే వీడియో ఇదన్నా చేద్దాంలే, బైక్ హెడ్ లైట్ బిగిద్దాంలే అని బయటికి వెళ్తున్నాము. పదండి. మన ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ అన్ని చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో రాగానే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బైక్ అయితే బయట ముబ్బుగానే ఉంది. లైట్ వేసుకొని అయితే బైక్ మీద అయితే అన్ని బట్టలు అన్నీ ఆరేసారి ఇవన్నీ తీసేసి అయితే బైక్ బయటికి తీసుకెళ్దాం. అయితే బైక్కి ఆన్ చేస్తే ఈ ఐస్ అయితే వర్క్ కావాలి. అండ్ అలాగే హెడ్ లైట్లో చిన్న లైట్ ఉంటుంది, అది కూడా వెలగాలి. కానీ బైక్ ఆన్ చేసి ఓన్లీ న్యూట్రల్ లైట్ తప్ప ఏ లైట్ అయితే వెలగడం లేదు. ఈ హెడ్ లైట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. హెడ్ లైట్ అయితే తీసి పక్కన అయితే పెట్టేసాము. ఈ వైర్స్లో చూస్తే ఎక్కడైతే ఏ వైర్ అయితే కట్ కాలేదు. ఒకసారి ఫ్యూజ్ చెక్ చేద్దాం పదండి. ఫ్యూజ్ చెక్ చేయాలంటే ఈ సైడ్ బాక్స్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ ఉంటుంది ఫ్యూజ్. ఫ్యూజ్ ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఏ ఫ్యూజ్ దేనికి సంబంధించిందని. మన హెడ్ లైట్కి సంబంధించి అయితే ఈ లాస్ట్లో ఉంది. దీన్ని అయితే ఊడదీద్దాము. ఇదైతే ఎగిరిపోయింది. చూద్దాం ఈ ఫ్యూజ్లు ఎలా వర్క్ అయితే మనకు తెలియదు వర్కింగ్. ఇక్కడైతే 2 స్పేర్ ఫ్యూజులు ఉంటాయి. ఆ ఫ్యూజ్ ఓపెన్ చేసి అయితే దాంట్లో పెట్టి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. నాకు తెలిసి ఈ ఫ్యూజ్ కంపేర్ చేసి అయితే ఇక్కడ మధ్యలో అయితే వెళ్ళిపోయింది. ఈ ఫ్యూజ్ ఎగిరిపోయింది అంటాం కదా, అలా అయితే అయిపోయింది. ఈ కొత్త ఫ్యూజ్ అయితే వేసి చూద్దాము వర్క్ అవుతుందో లేదో. చూద్దాం రండి. ఫైనల్లీ వర్క్ అయితే అయిపోయింది. ఫ్యూజ్ అయితే వెళ్ళిపోయింది బైక్లో నుంచి. నా ఫ్యూజ్ అయితే వేసేసాము. హెడ్ లైట్ అయితే ఫిట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో, వర్క్ అవుతుందో లేదో. హెడ్ లైట్ కూడా అయితే వర్క్ అవుతుంది.
బైక్ సంబంధించిన వీడియోలు అయితే మరెన్నో అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఏదైనా మీకు బైక్ గురించి కావాలంటే కూడా అడగండి, నెక్స్ట్ వీడియో అదే చేస్తాను. నార్మల్ నా ప్లాన్ అయితే నెక్స్ట్ వీడియో వచ్చేసి సైలెన్సర్ చేంజ్ చేయడం అయితే ఉంది. ఆ వీడియో అయితే టుమారో అయితే తీస్తాను. ఈరోజు ఈవినింగ్ లోపల అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.